అసిం మునీర్ ఈ ఐదో వాడు. ఈ ఐదుగురిలో జిన్నా అంతటి డేంజర్ ఎవరు అంటే అసిం మునీర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ద్విజాతి సిద్ధాంతం, ట్విన్ నేషన్ థియరీని ఆయన బయటికి తీసుకొచ్చాడు. మత ప్రాతిపదికన ఉపఖండం ఉంటుంది. భారతదేశం అనేది హిందూ దేశం, మాది పాకిస్తాన్ దేశం, ఎప్పుడు కలిసేది లేదు. హిందువులు హిందువులే, ముస్లింలు ముస్లింలే అంటూ ఆయన దారుణమైన ప్రసంగం అనేది జిన్నా ప్రసంగాన్ని గుర్తు చేసే విధంగా ఉందండి. కాబట్టి అసిం మునీర్ అధికారంలోకి వస్తే అది చాలా ఇది ఉపఖండం, భారత ఉపఖండంలో చాలా తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఆర్మీని పోగు చేసుకోవడం, ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయడం, టెర్రరిస్టులకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది పాకిస్తాన్ మనం చూస్తున్నాం. కాబట్టి అసిం మునీర్కి పూర్తిగా అధికారం రావడం అంటే అక్కడ ప్రజాస్వామ్య శక్తులను ఇమ్రాన్ ఖాన్ లాంటి పార్టీలు పూర్తిగా అంతరిస్తాయి, అంతకుముందు ఉన్నప్పుడు జరిగినట్టే. అదేవిధంగా భారత వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎటుపోయినా కానీ ఆ ఆర్థిక వనరులన్నీ భారత్ మీద యుద్ధం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం అనేది ఒక అనివార్యమైన అంశం. అందుకే భారతదేశం కూడా ఆపరేషన్ త్రిశూల్ అంటూ తనకు తాను యుద్ధ వాతావరణాన్ని ఫేస్ చేయడానికి రెడీ అయిపోయిందని తెలుస్తుందండి.